హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మీరందరూ మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. అన్నయ్యలు, చెల్లెమ్మలు, అక్కయ్యలు, తమ్ముళ్ళు మంచిగా సంతోషంగా రాఖీ పండుగని జరుపుకోండి. అన్నయ్యలు, తమ్ముళ్ళు, మీకు అక్క చెల్లెళ్ళు మీకు ఏం జరగకుండా రక్షణ కొరకు బంధనం కడతారు. మరి మీరు దానికి ప్రతిఫలంగా వెన్నంటే ఉండి ఎప్పుడు వాళ్ళని సంరక్షించుకోవాలి. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలవాలి. మన పురాణాల ప్రకారం రక్షాబంధన్ ఎందుకు జరుపుకుంటారో తెలుసా దోస్తులు? ఒకానొకప్పుడు యుద్ధంలో శ్రీకృష్ణుడికి చేతికి గాయం అవుతుందంట. రక్తం కారుతూ ఉంటే అది చూసిన ద్రౌపది తట్టుకోలేక వెంటనే తన చీర కొంగును చింపి అక్కడ కడుతుందంట. అలా ద్రౌపది తనపై చూపించిన ప్రేమకి, అభిమానానికి కష్టాల్లో నీ తోడై నిలిచి ఎల్లప్పుడూ నీ వెన్నంటే ఉంటాను అని వాగ్దానం చేస్తాడంట. దాన్ని మనము రక్షాబంధన్ రాఖీ పండుగగా జరుపుకుంటాం దోస్తులు. అన్నయ్యలు, తమ్ముళ్ళు లేని వాళ్ళు చిన్ని కృష్ణయ్యకి రాఖీ కట్టొచ్చు. మరి దోస్తులు, మీరెంతగానో ఎదురు చూస్తున్నా ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 67కి వచ్చేసాము. థ్యాంక్ యూ దోస్తులు. మీ అందరి సపోర్ట్ వల్లే మేము ఇక్కడి దాకా రాగలిగాము. మమ్మల్ని ఇంతగా ఆదరిస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. దోస్తులు, మీరు నిన్న ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో తెలుసుకోవాలనుందంటే మస్తు మంది కామెంట్ చేసిండ్రు దోస్తులు. అందరు ఎక్కడెక్కడి నుంచో చూస్తున్నారు. మాకు చాలా సంతోషం వేసింది అవన్నీ చదువుతూ ఉంటే. దోస్తులు, మీరు ఏ ఊరు అని అడుగుతున్నారు కదా, దానికి సమాధానం ఎప్పుడు చెప్తామంటే మన సబ్స్క్రైబర్స్ 5K అయ్యాక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో ఒకటి పెట్టుకుందాము. మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి సమాధానం ఆ వీడియోలో చెప్తాము. మరి రాఖీ స్పెషల్ మన వీడియోలో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. తెల్లారిందా నేగా? పండుగ రోజు ఏమేం స్పెషల్ చేసుడో ఆలోచించు లేదు. ఆడబిడ్డకి ఏం కట్నం పెట్టానో గవి కాదు. తెల్లారు లేవ్వంగానే ఇక తమ్ముని కోసం చూస్తుంది. ఆ పందిదేమో ఎప్పుడో వచ్చి రాఖీకి ఇక్కడనే ఉండి మంచిగా రాఖీ కట్టిపోతుంది. నేనైతే నా తమ్ముని దగ్గరికి పోవద్దు, పాపం వాడే ఇక్కడికి రావాలి. ఇంకా వాగుతా ఉన్నది. నిన్న తిన్నది అరిగినట్టు లేదు. వినబడుతుందానే రాని? దీని రాని ముఖం అంగడపోతే ఏందత్తమ్మా? రామాయణం అంతిని రామునికి సీత ఏమవుతుంది అన్నట్టున్నది నీ కథ. నేను మొత్తం చెప్పినాక ఇప్పుడు మళ్ళీ ఏందని అడగబడుతుంది. దేని గురించి అడుగుతున్నారు? అంటేనే అంట స్పెషల్ ఏం స్పెషల్ చేస్తావు ఇవాళ? నేను ఇవాళ అసలు వంటనే చేస్తలేను. ఏందే పిస మాట్లాడుతున్నావు? వంట చేయకపోడేంది? మా తమ్ముడు వస్తున్నాడు అత్తమ్మ, నన్ను బయటకు తీసుకుపోయి తినిపిస్తాడట. సో ఇవాళ నేను వంట చెయ్యను. నీకు పిసగిట లేచిందా? అవే మీరు ఏమని అనుకోండి, నన్ను మా తమ్ముని దగ్గరికి పంపించలేరు కాబట్టి నేను ఇవాళ వంట చెయ్యను. ఓ అవులేమో కబదానా, నిన్ను మీ తమ్ముని దగ్గరికి పంపించందే గందుకు. ఇక్కడ వంట ఎవరు చేస్తారనే పంపించలే, నువ్వు దానికి వంట కొడతా అని పడుతుంది. మీరు ఏమని అనుకోండి, నేనైతే వంట చెయ్య. సరే, నా కొడుకును కూడా చెల్లెను నన్ను ఇద్దరిని బయటకు తీసుకుపోయి తినిపించమంట. మీరు ఏమన్నా వేసుకోండి, నాకు సంబంధమే లేదు. నీకు బాగానే తీర పట్టింది కానీ. ఇంతకీ మామయ్య ఎటు పోయిండు? నిన్నటి నుంచి అడుగుతున్నా, చెప్తానే లేరేంది? ఏమైనా మామయ్య ఎటు పోయిండు అంటవేందే? మామయ్యకు రాఖీ కడతావేంది? పోయి దరిద్రునికే రాఖీ కడతాయి. వేస్ట్ మొక్కపోడు. ఏమో అత్తమ్మ, 2 రోజుల నుంచి అసలు ఇంట్లోనే కనబడతలేడు కదా, మీకు గిట్ట చెప్పిండా ఎటన్నా పోయిండా అని అడుగుతున్నా. మామయ్య బిజినెస్ చేస్తాడే, బిజినెస్లా గట్లనే ఉంటుంది. ఊకే అన్ని చెప్పుకుంటా పోవాలంటే కుదరదిగా. గిన్ని ఆస్తులు, గిన్ని కథలు ఎట్లా సంపాదించిండు అనుకుంటాను? గా బిజినెస్ చేసే సంపాదించిండు. కరెక్టేనే, బయట ఏం బిజినెస్ ఎలగబెడతాడో తెలిస్తే నువ్వేం చేస్తావో ఏమో అని. వాడు అసలు ఇంటికే వస్తలేడు. నేను వానికి షాక్ ఇచ్చిన కదా, అందుకే కావచ్చు ముఖం ఏడబెట్టుకోనో అర్థమైతలే దానికి. నేను వచ్చి ఇంట్లో మొత్తం ఈ విషయాలన్నీ ఇక్కడ పాస్ చేసినా లీక్ చేసినా అనుకుంటాడు. నిజంగా నేను మా అత్తబొడ్డికి విషయం చెప్తే అది నమ్ముతుందా? సస్తే నమ్మది నేను చెప్పేటి. ఇంకా నేను ఉల్టా అని మీద అన్ని ఎక్కిస్తున్నా అనుకుంటుంది. ఏమైనా వేసుకొని సావని నాకేంది. రాము ఏడు ఇంకా వస్తలేడు. అబ్బా, అప్పుడే తెల్లారిందా?
వదిన కాఫీ దావేదా లేచినావా? నీకోసమే చెప్తాననే, ఎప్పుడెప్పుడు లేస్తావా, నీకు ఎప్పుడెప్పుడు కాఫీ అయినా ఎప్పుడెప్పుడు సాకిరి అయినా అని. నాకు ఇవాళ వీళ్ళ మొహాలను చూస్తేనే మండుకొస్తుంది. రాకీకి నేను మా ఇంటికి పోతా అంటే ఓనియరా సాగుండ్రి వాళ్ళ, మీరు ఏది చెప్పినా అయినా నేను. నా బిడ్డ వచ్చింది, నా బిడ్డ వచ్చింది, బర్రె కుట్టిన దుడ్డ వచ్చింది, దుడ్డ వచ్చింది అన్నట్టు ఏమొడతానవే. ఇదో బర్రె, దీని కుట్టిన దుడ్డ అది. మమ్మీ కాఫీ ఎంతసేపు? ఈ పిండాకుడు పెట్టే అంతసేపే. నువ్వు తాగినావా మమ్మీ? నేను తాగలే బిడ్డ. కదట అయ్యాల ఏం పని చేయదట, ఫిక్స్ అయిందట. ఫిక్స్ అవుడేందే ఫిక్స్ అయినా. ఎందుకట? అన్నయ్యకి చెప్పుదామావు దీని సంగతి. నేను ముందే చెప్పిన, నాకు ఏమాత్రం మర్యాద తగ్గినా అసలు నేను ఇక్కడ ఉండాయి రానని. అయితే వయసావే, నేనెవడాపుతాను ఇక్కడ ఉండమని. ఏ గట్లా అనకు బిడ్డ, నీకెందుకు, నేను పెట్టిస్తా కాఫీ. నీకు పెట్టచ్చా మమ్మీ కాఫీ? ఏగా యూట్యూబ్లో చూసి పెడతానే, అలా పోతా అనకు బిడ్డ. చచ్చిపోకు. ఎందుకు పెట్టదట అనమాట, దాన్ని రాఖీకి అవ్వగారింటికి పంపలేమట, అందుకే పెట్టదట. వాళ్ళు ఏం పని చేయదట. అవునా? మొన్న ఆషాఢ మాసం మొత్తం పోయొచ్చింది, మరి నెల రోజులు ఆనే ఉన్నది. ఏంది సప్న ఏమో అంటున్నావు? ఏం లేదు వదినా, మొన్న ఆషాఢ మాసం నెల రోజులు పోయి ఆనే ఉంటివి కదా, మరి ఆ నెల రోజుల కూలి ఎవడు తీయాలి? ఆ పని ఎవడు చేస్తాడు ఇక్కడ? ఏంటమ్మా ఏమన్నావు? మళ్ళా చెప్పు. నెల రోజులు పోయినావు కదా, ఆ పని అంతా ఎవడు చేస్తాడు అంటున్నా. మరి తమరెక్కడున్నారు? మీ అత్తగారింట్లో పని ఎవడు చేస్తాడు? దానికి పనులు ఉండయాడా, పని మనుషులు ఉంటారు ఇంటి నిండా. నీ లెక్క అనుకుంటానా నా బిడ్డ, అది లక్ష్మీదేవి. నువ్వు అడుగు పెట్టినావు కథం, శని దాపరమైంది మా ఇంట్లో. అది నా బిడ్డ అడుగు పెడితే ఆడ లక్ష్మీదేవి ఏడ పెట్టానో కూడా అర్థమైతలేదు వాళ్ళకు. గట్ల వంగి వర్లుతానే వాళ్ళకు పైసలు. ఏమో మరి, ఆ దేవుడికి కూడా వాళ్ళంటేనే ఇష్టమేమో, మాలాంటి వాళ్ళంటే ఇష్టం లేదేమో. ఇంత పెద్ద డైలాగ్ కొట్టినాక నీతోటి ఏం మాట్లాడాలత్త? ఏమని కొట్లాడాలి? దోస్తులందరేమో రాని భయపడకు, ఎదురు తిరుగు, మీ అత్తకు ఆడబిడ్డకు రివెంజ్ తీసుకో అంటారు. మంచిగా అయింది మమ్మీ, మంచిగా అన్నావు. దాని రోగం తిరిగింది. ఇంకోసారి దాని నోరు లేస్తే చూడిగా, లేకపోతే నా మీదకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. కొంచెమన్నా భయం భక్తి ఉన్నదా దానికి? ఆ ఊరోళ్ళకు గట్లనేనే బాగా బల్పులుంటాయి. మనం ఎంత డీసెంట్గా ఉంటామే, మస్తు పైసలు ఉన్న వాళ్ళు గిట్ల డీసెంట్గా ఉంటారు. ఏమి లేనాకే ఎగిరిగిరి పడుతుంది. ఇప్పుడు ఎట్లా ఎగిరి పడుతుందో చూద్దాం. నేను మా ఇంటికి పోతా అంటేనేమో ఓనియరు, ఇక్కడ ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఏమన్నా అంటే నువ్వు పేదదానివి, నీకు డబ్బులు లేవు అంటారు. పైగా నేను వీళ్ళ ఇంట్లో అడుగు పెడితే వీళ్ళు ధనవంతులు కావాలట, కాకపోయినా నా తప్పేనంట. రాణి డియర్, ఇవాళ వంట చేయన్నవాడు కదనే, బయటకు వెళ్దామా? ఏమైందే? నువ్వు లే రాజు, నువ్వు అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఏం మాట్లాడుతున్నావే? బాగా డబ్బులున్న వాళ్ళనే చేసుకుంటే అయిపోతుండే కదా. సంపుతా పిచ్చి పిచ్చి మాట్లాడినావంటే. మీరు ఏదో కొట్లాడి మధ్యలో నా మీద తీస్తావేందే? నా రాణి నాకు ధైర్యం చెప్పాలి కానీ ఇట్లా అలుగుతుందా? ఏమైంది చెప్పు, ఏమైందో చెప్పే. నేను ఇంటికి పోతా అంటే పోనీయలేరు. దానికేనా ఏడుస్తున్నది? పో, నేను నీకేది చెప్పినా జోకులు చేస్తావు. ఇట్లా అడిగితే ఎంత ముద్దుగుంటావో తెలుసా అవి నువ్వు? వాళ్ళు ఏమన్నా పట్టించుకోకని చెప్పినా నేను? మరి నేనేమన్నా అంటే అలుగు, నేనేమన్నా అన్నానా నిన్ను? వాళ్ళకు నాకు సంబంధం లేదు, వాళ్ళు ఏం మాట్లాడినా మాట్లాడుకొని. ఇంకోసారి వాళ్ళు మాట్లాడిన మాటలు ఇక్కడ దాకా తీసుకురాకు, వినిపించిందా? రాము వస్తాడంటనా మరి? నువ్వు ఫస్ట్ ఆ బుంగమూతి తీయే, మంచిగా ఉండు. లంచ్కి బయటకు వెళ్దామా? ఏమొద్దు, మా తమ్ముడు తీసుకెళ్తా అన్నాడు. మనం అందరం కలిసి వెళ్దామే. ఏం అవసరం లేదు, వాళ్ళతోటి నేను రాను. మా తమ్ముడిని ఇష్టం వచ్చినట్టు అంటారు. సరే, మీరిద్దరే వెళ్తారా మరి? సరిత వస్తా అంటే సరితను కూడా తీసుకుపోతాం. ఓ, సరితకి లేరు కదా తమ్ముళ్ళు అన్నయ్యలు, రామే కడతాడా రాకి? వాడే కడతాడు ఎప్పుడు. మళ్ళీ వచ్చే సంవత్సరం అయితే నేను రాఖీకి వెళ్తా మా ఇంటికి, సరేనా?
ఏం కట్నం పెడతావురా చెల్లెకు? ఏం కావాలన్నా చెప్పే స్వప్న, నువ్వేదంటే అది కొనిస్తా. నేను తర్వాత చెప్తానయ్యా, ఫోన్లో సీక్రెట్గా చెప్తా కానీ ఇవాళనైతే బయటకు లంచ్కి వెళ్తున్నాం కదా. సరేనే, నీ ఇష్టం. వెళ్తున్నాం కదా. నా ఇష్టమున్నంత తింటా. నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో. చెల్లెమ్మకు ఏదంటే అది కొనియాలి, ఎప్పుడు తోడుగా ఉండాలి చెల్లెమ్మకు. నీ తమ్ముడేడే, ఏం పెడతాండు నీ తమ్ముడు నీకు? ఇంకా రాలే అత్తమ్మ, వస్తాడు. అచ్చుడే గింత లేట్ అవుతుంది, ఏం కొనుకొస్తాడు, నీకేం పెడతాడు? మమ్మీ, మనం వెళ్దామా? ఇక గిల్ల తమ్ముడు వస్తారట కదరా, ఆయన వచ్చినాక ఆయనను కూడా పట్టుకపోదాం. మళ్ళా మనం ఎటో తిరుగుతాన్నాం అనుకుంటాడు. అలా తమ్ముడు తీసుకుపోతాడట మమ్మీ, మనకేంది? మనం పోదాంపా. మనకెందుకు మమ్మీ, మనమైతే పోదాంపా. పాండి. అరే నాకు వాళ్ళ కౌసీనర్ కాబట్టి అన్ని చిట్టి ఫైలు కావాలరా నాకు. ఫస్ట్ అయితే నడు మమ్మీ. అన్నయ్య పదా. మీరు కారు దగ్గర నిల్చోండి, నేను వస్తున్నా. రాణిలు, ఇవి తీసుకో. వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకు, మంచి ఎంజాయ్ చేసిరా. మిగిలినవి తమ్మునికి ఇచ్చేసి. వాడు ఇంకా వస్తానే లేడు. వస్తాడే, ఫోన్ చేసిన ఇంతకుముందే. అందరి మాటలు పట్టించుకోకు, సరేనా? సరే రాజు, తొందర వెళ్ళు, వాళ్ళు చూస్తారు మళ్ళా. బాయ్ రాజు. ఓకే బాయ్, డోర్ వేసుకో. సరే, అందరు పోయిండే, తొందరరా. ఒక్కదానే ఉన్నా. ఒక్కదాని ఉంటేందే, భయం అవుతుందా నీకు? ఏ నువ్వురా, వచ్చిండవాడు? ఇంకా రాలే, వస్తాడిగా 5-10 నిమిషాలల్లా. వస్తున్నావు, తొందరరా. ఏం చేస్తున్నావే? అన్నయ్య లేనెళ్ళాడంటివి. వస్తున్నాయి, ఆ తాళం వేసుకొని వస్తా. తొందర్రా. ఏమైందే పిరికి పిట్టులానా? భయం అవుతుందా ఒక్కదాన్ని ఉంటే? భయమేం కాదు, బోరు కొడుతుంది. మంచిగున్నావే నువ్వు. అయితే నేనుండాలి, లేకపోతే రాజు ఉండాలి. ఇద్దరిట్లో ఎవరన్నా ఒకరు ఉండాలి నీకు. నేనున్నప్పుడు రాజు గుర్తొస్తాడు కానీ రాజు ఉన్నప్పుడు అయితే నేనైతే గుర్తే రాను కదా నీకు. అవును మరి, రాజు ఉన్నప్పుడు నీతోటి ఏం పని? మంచిగున్నావా నువ్వు? అన్నయ్య ఏమైంది? అలా చెల్లి వస్తా అన్నదంటివి కదా. ఆమె ఎప్పుడు గట్లే వస్తా అంటది టైంకు. అన్నయ్య నువ్వే రావే అంటది. మా ఆడబిడ్డ లెక్క కాదన్నట్టు మీ ఆడబిడ్డ. మీ ఆడబిడ్డ 24 గంటలు ఈయన ఉంటుంది. మా ఆడబిడ్డ 2 నిమిషాలు కూడా రాదు మా ఇంటికి. ఈడ అతివృష్టి అయితే ఆడ అనావృష్టి. దానికి నెల రోజుల నుంచి చెప్తాంట నాకు, మా చెల్లెత్తది, రాఖీ ఆడుతుంది అని. అవ్వా, ఏం చేయన్నో ఏమంటుందో అని ఓ టెన్షన్ పడ్డా. టైంకు నేను రానన్నయ్యా నువ్వేరా అంటది. ఎప్పుడు గిదే. నువ్వు టెన్షన్ పడతావా? టెన్షన్ పడే రకానివేనా అవి నువ్వు? ఒకసారి అద్దంలో చూసుకోపోని ముఖం. ఎప్పుడు వచ్చేటోళ్ళతోటి ఏం గోసుండదే, ఎప్పుడో ఒకసారి అత్తరు చూడు, ఆ వాళ్ళతోటే ఉంటుంది అసలు బాధ. వాళ్ళు ఏమంటారో తెలియదు, ఎట్లుంటారో తెలియదు, ఏం తింటారో తెలియదు, అంతా కథ ఉంటుంది. సరే మరి, తమ్ముడు అయితే బయటకు తీసుకుపోతా అన్నాడు రాఖీ కట్టినాక. అయ్యో ముందే చెప్పవానే? ఎందుకో ముందే చెప్తే ఇంకేమన్నా పనిగడ చేసేది ఉన్నది ఏంది? ఏ వంట చేయకపోదు కదా అని. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకే. అన్నయ్య లేకపోతే నువ్వు వంట చేయవని నాకు తెలియదా? బియ్యం పెట్టుకొని పచ్చడి వేసుకొని తింటావు. నీ సంగతి నాకు చెప్తానా అవే? అట్టిగా అన్న కానీ వంట చేయలే ఇంకా. మళ్ళా వంట అంటది, ఎవరికి చెప్తానవే? సరే పోదాం తీయే, రాని ముందు. అక్క, మంచిగున్నారా అనే? మంచిగున్నాను రా. ఏమైంది గింత లేటు? ఏ అంత వేడి అవుతుంది బయట. ఏసీ బస్సులు వద్దామంటే ఒక్క ఏసీ బస్సు దిక్కులేదు. ఇప్పుడు ఏడుంటాయిరా, ఫుల్ రష్ ఉంటుంది పండుగ పూట. ముందే రావాలి నువ్వు, అదే రోజు వస్తే గిట్లనే ఉంటుంది. అబ్బో, ముందే వచ్చి ఇక రానక్కింట్లు ఉంటే కథమే. నేను ఇక పోయేటప్పుడు ఎట్లా పోయేది కూడా తెలియదు. ఎందుకు రా గట్లా అంటావు? మరి కాదా సరితక్క, నువ్వే చెప్పు. వాళ్ళ అత్త, ఆడబిడ్డ, వాళ్ళ మామ, ఎప్పుడు ఇంటి నిండా జనాలు ఉంటారు. దానింటికి ఎవడు పోమన్నారా నిన్ను? నా ఇల్లు లేదారా? నీ దోస్తు బంటి కూడా ఉన్నాడు ఇంట్లోనే. అవునా, బంటి ఉన్నాడా? మొన్న ఎప్పుడు ఫోన్ చేసిండు, మర్చిపోయినా నేను. ఇంకా కాలేజ్ స్టార్ట్ కాలే? ఏమో సెలవులు ఇచ్చిండట్రా, కొన్ని రోజులు అయినాక పోతా అన్నాడు. అయితే నేను ఈయనే ఉంటాక రేపు. బాగా రోజులవుతుంది మేమిద్దరం మాట్లాడుకోక. అప్పుడప్పుడు అత్తేంద్రా మరి, అక్క కూడా ఆడికి వచ్చి చూస్తుంది. ఇలా చెప్పకపోతే అయిపోయా. రావన్నీ అప్పుడప్పుడు వస్తా. ఈ అమ్మ దగ్గరికి పోవారా? ఏడబోతనే, గీడికి వచ్చేసరికే నాకు సావు అయింది.
వేడి అంటే వేడి పాడైంది బయట. అవునరా అంటేనేమో వర్షాలే లేవు, ఎప్పుడో ఒకసారి పడుతుంది, పడ్డప్పుడే చల్లగా ఉంటుంది, మళ్ళా వేడి. అవు మీరు వస్తా అన్నారు కానీ సపరేట్ ఆడికే వస్తా అయిపోతుండే, ఆడందరినీ కలిసినట్టుంటుండే అమ్మను బాపును మిమ్మల్ని. ఏడైగో నేను వస్తా అని రెడీగానే ఉన్నా. ఈ తోకకు ఎన్ని ఉన్నాయి? ఆ తోకకు అందరు పర్మిషన్ ఇస్తే అప్పుడు బయలుదేరుతుంది మెల్లగా. సంపుతానే పోరి నిన్ను. తోకేందే తోక? సరితక్క గురించి నీకు తెలియదా అని? అది అట్లనే మాట్లాడుతుంది. మీ ఇద్దరికి రాఖీకి ఈసారి వాచ్ ఆర్డర్ పెట్టిండే, ఇద్దరి సేమ్ వాచ్లు. అవి అసలు నిన్ననే వచ్చేటి ఉండే. దరిద్రుడు 2 రోజులకు పంపిస్తాడు, రేపు వస్తాయట. ఫోన్ తీరా, ఎప్పుడో ఒకసారి రాని. నీకెందుకు రా ఇవన్నీ? గిఫ్ట్లు అంటాడు, ఏందో అంటాడు. నువ్వు జాబ్ చేసినాక కొనియవారాయిగా, ఇప్పుడే ఎందుకు చెప్పు? నాకు కొనిస్తేనే మంచిగా అనిపిస్తుంది. అవును, ఎక్కడ పెట్టినావు అడ్రస్? మా ఇంటికే పెట్టినావా? ఇక మీ ఇంటికి పెడితే ఇంకేమైనా ఉన్నదా? ఇక మీ అత్తోటి పెట్టుకుంటుంది, మీ ఆడబిడ్డోటి పెట్టుకుంటుంది, అయిపోయా. ఆడు నీ అడ్రస్ ఎందుకు పెడతాడే? ఎప్పుడు పెట్టినా నాదే పెడతాడు. రాఖీ కడదాం పటే ఇక. సరితక్క బయటనే లంచు. సరే తీరా, చెప్పింది అది. నువ్వు కట్టే ముందు ఎవరైతే ఏంది, నువ్వైతే కట్టు. మంచిగా చదువుకోరా తమ్ముడు, మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం కొట్టు. సరేనే. మంచిగా ఉండురా తమ్ముడు, మంచిగా తిని ఆరోగ్యంగా ఉండు. ఆయన బక్క చేతులకు రాఖీలు ఎంత పెద్ద ఉన్నాయి చూడు. ఏ అక్క నువ్వు ఆగే, చిన్న రాఖీలు తేవాలి కానీ పెద్దవి తెచ్చి గట్లా అంటవిందే. పోదాం పాండ్రా ఇక. బావలేడా సరితక్క? ఏడ్రా, బావను బంటి ఇద్దరు పోయిండ్రు, సాయంత్రం వరకు వస్తారు. ఓ వాళ్ళ చెల్ల దగ్గరకు పోయిండ్రా? నువ్వైతే ఉంటున్నావు కదా. ఉంటా. ఇగోరా బావి ఇమ్మన్నాడు నీకు. అవునరా, ఇగో శరత్ బావ కూడా ఇచ్చిండు. ఇదేందే, నేను మీకు పార్టీ ఇవ్వాలి కానీ మీరు నాకు ఇచ్చుడేంది? నేను తీసుకోను. పిసపిస వేయకు, అక్కలు ప్రేమతోటి ఇస్తే కాదనద్దురా. అగో గీ పోరేవతి ఎట్లా ఉన్నది, ముంగి సొమ్ముతి పెట్టుకొని. గదేవతే నీ ఎంబడొత్తాంది? అది మా చెల్లె. చెల్లెనా? నీకోటి చెల్లె కూడా ఉన్నదా అని? పెళ్ళి అయిందా లేదా దానికి? అయినా దాన్ని ఎవడు చేసుకుంటాడు? ఏంది పిల్ల నీ పేరు? పీపీ. ఏంది పియ్యా? కోడి పియ్యా కాకి పియ్యా? అక్క, నా చెల్లె గురించి పిసపిస మాట్లాడకు. దాని పేరు పీపీ. పీపీ ఏందే? దాని పేరింటేనే నాకు బీపీ ఎక్కువ అవుతుంది. గదేం పేరే? నువ్వే పెట్టినావే? కూసయ్యే చెల్లె. మా కూసుంటత్తి. దాని చేతులేడము నేనే, కాళ్ళేడ పాడేనాయి. అంతా చిత్ర విచిత్రాల పొరగాన్లు తయారైతాండ్రు ఇయ్యాల రేపు. నువ్వు కూడా కూసుంటా కదా? పెండ్లి అయిందా పియ్యి నీకు? ఎంతమంది పొరగాన్లు, ఎంతమంది మొగుళ్ళు? అక్క మళ్ళీ మాట్లాడతాను. అదేనే, పెండ్లి అయిందా, పిల్లలు ఎంతమంది అని అడుగుతానా. అయింది, నాకు 3 పీపీలు. 3 పీపీలు అంటే 3 పిల్లలా? అవును, అది గట్లనే మాట్లాడుతుంది. ఈ పీపీ భాష ఏందో నాకు అర్థం కాదు. చిన్నప్పుడు పోరి కోడిపీ తిని పెరిగిందేమో అన్ను. ఎవ కోడిపీ ఎట్లా మునుగుతుంది? వచ్చిండ్రా అవ్వలు, పొద్దుగాల సంధి చూస్తాన్నా. ఇక అత్తలేరు, బయటకి వెళ్తలేరు. ఏమైంది వాళ్ళ? ఎందుకే అన్నా, రాఖీ అట్టమంటావా? అబ్బో, ఇక గీ ముసల్తనానికి రాఖీ ఎందుకు? మళ్ళా రాఖీ కడితే మళ్ళా మీకు కట్నాలు పెట్టాలి. ఓడు పెడతాడు ఇప్పుడు. అయ్యో నీ పిసినారి ముఖంగా పోతే ఇంత కట్నం పెట్టడానికి రాఖీ వద్దంటవా? అవు మరి, మీరిద్దరు కడితే ఇంకా 10 మంది వచ్చి కడతా అంటారు. వాళ్ళందరికీ కట్నాలు కానుకలు ఏ నుంచి తేవాలి? ఏం పుట్టింది నీకు? ఆస్తులు బాగానే మునిగినాయి కదా, పెడితే రూపాయి సత్తావా? ఇక నీకోసమే సంపాదించిన అవే ఆస్తులన్నీ నా పోరగాన్లకు, మనవన్లకు, మనవరాన్లకు అద్దా? నాకేం గట్టంతి, భయపడకు, కూసో. నేను గటు పోయేది ఉన్నది, పోతాన్నా. పోనీ ముసలోడు, పోక గిడికెందుకు వచ్చినావు మరి? నేను ముసలోని పీనికెళ్ళని, మనం ఏడ కట్నాలు అడుగుతామో రాఖీలు ఎడగడతామో అని పీక్తాండు. పోంతి ఏగా ముసలోని సొమ్ము మనకెందుకు? నేను అడిగిన ఆనుగాన్ని. ఇంతకీ మీ పియ్యి ఏ ఊర్లుంటుంది? పిఠాపురం. పిఠాపురం పియ్యవా నువ్వు? తిన్నావా మరి? తిన్నా. అయ్యో దీని పాస్ట్ పాడుగాను,
ఇంత పాస్ట్ ఉన్నదేమే నీ చెల్లె, మాట్లాడితే అరిగిపోతుందేమో అన్నట్టు మాట్లాడుతుంది. నోట్ల నుంచి ముత్యాలు రాలుతాయేమో, ఇక దొరకబట్టాలి. గది చిన్నప్పటి నుంచి గట్లనే మాట్లాడుతుంది, మస్తు పాస్ట్. ఏం పాస్టో ఏమో, నోరిప్పుతాందా తెరుతాందా ఏం అర్థమైతలేదు. ఏందో చెప్తాంది, నోరు మూత్తాంది. అక్కకు అర్థమైతలేదు అట్నే, మంచిగా మాట్లాడు. అన్నం తిన్నావా అక్క? పోయమ్మో, గిదేం మాట్లాడే, అక్క అనొక్కటైనా పడ్డది నాకు. ముందేమన్నదో ఏమో. అన్నం తిన్నావా అని అడుగుతాంది. ఏడ తింటి, మీ అక్క ఏమన్నా కూర ఎత్తే తింటా. దానికి ఇవాళ నువ్వు వచ్చినవనో మరేమో కానీ తీరుతానే లేదు. నువ్వు వచ్చినవనే కావచ్చు. గప్పుడు కొంచెం వాసన వచ్చిందా, ఆడకట్టంతా కౌసు కొట్టింది. ఏం వండినవే? నీ బొందండినా ఇవాళ రాఖీ పౌర్ణమి, కౌసు తింటా వెనీస్ కౌసు. మనకేమవుతుంది కానీ మనం ఎవరికన్నా రాఖీ కడతానమ్మా. ఏవుకో పిస పిస మాట్లాడతావు. పప్పు పోనికేసిన. నీ పప్పు గత్తర పోతే ఏమన్నా అంటే పప్పు వేసినా అంటది. నాకేరాదా పప్పు, నాకు వేసుకోరాదా? మరి వేసుకొని తిను. ఏవో 2 గుడ్లుంటూ ఉడకబెట్టియరాదే. మేము ఎవ్వలం తినం, నీకోసం ఉడకబెట్టుకొని వస్తా. పప్పు వారేసుకొని తింటే తిని, లేకపోతే లేదు. ఏ నీ పప్పు పాడుగాను, గది తింటే బర్ర బర్ర పిత్తులు వస్తున్నాయి. అత్తేంది, నీ ఇంట్లో ఎవరన్నా ఉంటారా? ఒక్కదానివే కదా. ఒక్కదాన్నైతే ఆ వాసన నేనే వీల్చి చత్తన్నా. 2-3 ఉంటేనేమో వాళ్ళు కొంత వీల్చుకుందరు. తూని రోగం పాడుగాను, ఇంకా 10 మంది పిలుచుకోనా నువ్వు వేసే పిత్తులు? నీ చెల్లె పిత్తులన్నా విత్తుతుందా? అట్లనే ఊకుంటుందా? నోరేదేర్తలేదేమే. అవునే చెల్లె, అక్కతోట మాట్లాడే. టిఫిన్ తినరా? ఏం తినరు? ఏమో కుయ్ 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 అంటాందే పిట్ట లెక్క. మాట్లాడతలేదంటావు, మాట్లాడితేనేమో అర్థమైతలేదంటావు. అక్క బావచ్చిండు. ఏంది బావచ్చిండా? అత్త నీకేందే? దాని బావ నాకు కూడా బావనే, నా మొగుడే ఆడు. నువ్వెందుకు బావ అనబడితివే? నీకేమాత్రం అవుతుందాడు అత్తే? నీకు ఏ ముచ్చట వినబడది, ఏ ముచ్చట అర్థం కాదు, కానీ గీ ముచ్చటనైతే మంచిగా వినబడుతుంది కదా. అన్ని యాక్షన్లు దొంగముండ. అక్క మనం పోదా? దీనికేమి ఎగిర్తం అవుతుంది, నాకు అర్థమైతలేదు. పోదాం, బావకు అన్నం పెట్టాలి. 2 కలిసే పెడతాన్రా నే అన్నం. గోరుముద్దలు తినిపించకపోయిండ్రు 2 కలిసి. ఏమైంది? ఇంతసేపు అయినా మీనాక్షి ఫోన్ చేస్తలేదు. అక్క దగ్గర ఉన్నప్పుడు చేస్తుందేమో అని మస్తు టెన్షన్ అయింది. నేను ఊరికి వెళ్ళినా వచ్చినా ఇంకా ఫోన్ చేస్తలేదేంది? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఈ విషయం తెలిసిందా ఏంటి? మీనుకైతే అన్నయ్యలు తమ్ముళ్ళు ఎవరు లేరు. రాఖీ కట్టడానికి కూడా వెళ్ళే ఛాన్స్ లేదు. ఎందుకు ఫోన్ చేస్తలేదు? నేనే చేస్తా. హలో హలో, ఎవరు? మీను. బంటి నువ్వా? సారీ బంటి, చూసుకోలేదు. ఏంటి మీను ఇలా అంటున్నావు? నా కాల్ చూసుకోలేదా? సారీ బంటి, జ్వరం వచ్చింది, అలాగే పడుకొని ఉండిపోయాను, చూసుకోలేదు ఫోన్లో. ఏమైంది మీను? జ్వరం ఎందుకు వచ్చింది? నిన్న మా మమ్మీది మాస్కం ఉండే బంటి, చాలా ఎమోషనల్ అయిపోయాను. దాంతో హెడేక్, ఫీవర్. ఎందుకు మీను అలా చేస్తున్నావు? నీకు మేమందరం లేమా? ఏమో బంటి, అలా ఎంతమంది చెప్పినా నా మనసు వినట్లేదు. మమ్మీ గుర్తుకొస్తే చాలు. మీను అంతగా ఫీల్ అవ్వద్దురా. మనం ఏం చేస్తాం చెప్పు? మన చేతిలో ఏమైనా ఉందా? మీ మమ్మీతో జరిగిన మెమరీస్ అన్నీ అలా గుర్తు చేసుకోవాలంతే. అంతకు మించి ఏం ఆలోచించకూడదు. అవన్నీ గుర్తొస్తేనే బంటి ఇంకా ఏడుపు వస్తుంది. నేను అర్థం చేసుకోగలను మీను, కొంచెం టైం పడుతుందిలే. సారీ బంటి, నీకు కాల్ చేద్దాం అనుకున్నాను, కానీ మీ అక్క ఎవరో వస్తారన్నావు కదా రాఖీ కట్టడానికి, అందుకే చేయలేదు. అక్క రాలేదు మీను, మేమే వెళ్ళి కట్టించుకొని వచ్చాము. అయినా నువ్వు నాకు సారీ ఎందుకు చెప్తున్నావు? నాకు ఈ సారీలు థ్యాంక్స్లు చెప్పకు ఇంకోసారి. ఎందుకు? నాకు అంతే మీను, సారీలు థ్యాంక్స్లు చెప్తే వాళ్ళు ఎవరోలా ఫీల్ అవుతాను. దగ్గరి వాళ్ళు అలా చెప్పడం నాకు నచ్చదు. బంటి, నేను ఒక విషయం అడుగుతాను, తిట్టొద్దు. ఏంటి మీను? బంటి, నిన్నొకసారి చూడాలనుంది. నాకు కూడా అలానే ఉంది మీను. నువ్వు వెళ్ళినప్పటి నుంచి నిన్ను చూడాలనిపిస్తుంది. బంటి, నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు ఎంత మంచిగా అనిపిస్తుందో తెలుసా? నిజంగా అలా అనుకున్నావా? దొంగ,
మరెందుకు చెప్పలేదు నాకు? చెప్పాను కదా మీను, నువ్వు చిన్నపిల్లవి. నేను చిన్నపిల్లని కాదు బంటి. నీకు నేనంటే ఇష్టమో లేదో అని చాలా ఫీల్ అయ్యాను. మరి మనం ఎప్పుడు కలుద్దాం? బంటి, ఇంకా 2 days అయితే నా బర్త్డే. అవునా మీను? ఎప్పుడు? ఇంకా 2 daysేనా? అవును బంటి, బర్త్డే రోజు నేను వస్తాను అక్కడికి. నా బర్త్డే రోజు ఖచ్చితంగా వస్తాను నీ దగ్గరికి. ఖచ్చితంగా నేను హక్ చేసుకునే వెళ్తాను. ఇలా వస్తావు మీను? నేను ఎలాగైనా వస్తాను బంటి. నువ్వంటే నాకు అంత ఇష్టం. ఎవరికైనా తెలిస్తే ఇబ్బంది అవుతుందేమో. నేనే వస్తానులే. నిజంగానా బంటి? నువ్వే వస్తావా? నేనే వస్తాను, కానీ ఎవరికి చెప్పకు. ఏంటి బంటి, ఇంత సర్ప్రైజా నాకు? బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటావా? లేదు బంటి, నాకు ఇష్టం లేదు సెలబ్రేట్ చేసుకోవడం. కానీ కొత్త డ్రెస్ అయితే వేసుకుంటాను. నిజంగా వస్తావా బంటి? ఖచ్చితంగా వస్తాను. చూడు. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది బంటి నీకు? అంటే నేను పిరికివాడినా? అవును బంటి, అలాగే ఉండేవాడివి. నేను ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయనంత. నేను కాదా బంటి? నీకైతే చెప్తున్నా, ఏమైతే అంట? దెబ్బలు. సరే, త్వరగా వచ్చి కొట్టు మరి. నీ బర్త్డే రోజు వస్తానుగా, అప్పుడే కొడతానులే. వెయిట్ చేస్తాను బంటి. సరే మరి, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ బంటి. నేను ఒక్క నిమిషం. చెప్పు బంటి. నువ్వు కాల్ కట్ చేసేదాకా నేను ఫోన్ పక్కకు పెట్టను. టాబ్లెట్ వేసుకున్నవారా? వేసుకున్నాను బంటి. ఇప్పటిదాకా మా మమ్మీ ఇక్కడే ఉండే, ఇంతకు ముందే వెళ్ళింది. అవునా? మరి నేను ఫోన్ చేసినప్పుడు మీ మమ్మీ చూస్తే? చూస్తే చూడని బంటి, చెప్పేస్తాను మమ్మీకి. ఏంటి మీను, అప్పుడే చెప్తావా? ఏమవుతుంది? వద్దు మీను, తిడతారు. ఈ ఏజ్లో కరెక్ట్ కాదు కదా. మా మమ్మీ నన్ను తిట్టదు బంటి, నాకు ఆ నమ్మకం ఉంది. కానీ మధ్యలో ఏదైనా తేడా కొట్టిందనుకో, కనీసం మనల్ని ఫోన్లో కూడా మాట్లాడుకోనివ్వరు. అవును కదా బంటి, నిజమే. మరి అందుకే ఇప్పుడు ఎవరికి చెప్పకు. నేను కూడా ఎవరితో చెప్పను. సరే బంటి, నువ్వు చెప్పింది కరెక్టే. అమ్మో, నీతో మాట్లాడకుండా ఎలా ఉండగలను? వీళ్ళతో ఫైట్ చేసుకుంటూ ఉండాలి. దాని బదులు వీళ్ళకి చెప్పకుండా ఉంటేనే నయం. ఇప్పుడు అర్థమైందా నా మీనాక్షికి? సరే మీను, పడుకో. మమ్మీని కూడా రమ్మను, ఒక్కదానే పడుకోకు. ఇది నా స్టడీ రూమ్ బంటి, నేను మమ్మీ దగ్గరే పడుకుంటాను రోజు. ఓకే మీనాక్షి, బాయ్ మరి, గుడ్ నైట్. గుడ్ నైట్ బంటి. ఇంకోసేపు మాట్లాడొచ్చుగా. మీను, పడుకో. మీనాక్షిది ఒక్క ఫోటో కూడా లేదు నా దగ్గర. చూడబుద్ధి అయినప్పుడు కనీసం ఫోటో అయినా చూసుకుంటే బాగుండేది. మీనాక్షిని పంపించమనాలా? వద్దులే, బర్త్డేకి ఖచ్చితంగా వెళ్తాను. వెళ్ళి నేనే ఫొటోస్ తీసుకొని వస్తాను. కానీ ఎలా వెళ్ళాలి? నిజంగా నాకు అంత ధైర్యం ఉందా? మీనుకి ఎందుకు వస్తానని చెప్పాను? అమ్మో, వాళ్ళు ఎవరైనా చూస్తే చూడని. నాకు మీను కన్నా ఇంపార్టెంట్ ఎవరు కాదు. పాప మీను, జ్వరం ఎప్పుడు తగ్గుతుందో ఏమో. హనుమా, మీనుకి జ్వరం తొందరగా తగ్గేటట్టు చూడు. ఆగో, ఏందిరా నువ్వు? వీడేంది నిద్రపోతాండి? ఏంది మాట్లాడినైనా పడతలేదు? అరే బంటిగా, అరే బంటి, అరే నువ్వా? ఎప్పుడొచ్చినావురా? నేను వచ్చి గంట అవుతుంది. ఏంది సంగతి? ఇది గంట అయిందా నువ్వు వచ్చి? నాటకాలు ఆడకరా. నాటకాలు ఏందిరా? గంట నుంచి చూస్తానా, అడి తిరిగి నీలో నువ్వు ఏందో మాట్లాడుకుంటాను. నేనేం మాట్లాడినారా? ఏదో ఆలోచిస్తున్నా. నేను చూసిన ప్రతిసారి నీ చేతిలో పుస్తకం ఉంటుంది. పుస్తకం అసలు దరిదాపుల్లోనే లేదేందిరా? ఆపురా నువ్వు, కూసో. ఏంది మరి సంగతి? ఆపురా, పండుకుందామని బుక్స్ అన్న అక్కడ పెట్టేసిన. ఇంత తొందర వంటావా నువ్వు? అరే నిద్ర వస్తుందిరా. నిద్ర వస్తే కూడా వండద్దా చెప్పు? సరే, నాకే చెప్తలేవు కదా నువ్వు. ఏదైనా నీకు చెప్పకుండా ఉంటున్నారా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. కరెక్టే, అందుకే చెప్తాను కదా. ఇప్పుడు టైం వచ్చినప్పుడు చెప్తారా అంటే ఏదో ఉన్నది అన్నట్టే. అరే ప్లీజ్ రా, నన్ను రియకు. సరే, నువ్వు చెప్పినప్పుడే ఇంటది. ఏం సంగతిరా?
మంచిగా చదువుతున్నావా? చదువుతున్నారా? మరి నువ్వు? ఓకే, చదువుతున్నా మంచిగానే. అప్పుడే బుక్స్ కావాలంటివి కదరా, మళ్ళా రానే లేవు. మళ్ళీ వద్దాం అనుకున్నా కానీ నువ్వు లేవు కదరా. సరే, లాస్ట్ ఇయర్ బుక్స్ అయితే ఇక్కడనే పెడుతున్నా, నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు వదిలేని అడిగి తీసుకపో. సరితక్క మస్తు మంచిది కదరా. అవునరా, నన్ను కన్న తల్లి లెక్క చూసుకుంటుంది. అసలు వదిన అన్న ఫీలింగే రాదు నాకు. తల్లి కన్నా ఎక్కువ నాకు. ఆ సొంతక్క రానక్క లెక్కనే ఉంటుందిరా సరితక్క కూడా. నాకెందుకో సరితక్క చిన్నప్పటి నుంచి నా తోడ పుట్టిన దాని లెక్కనే అనిపిస్తుందిరా. రక్తం పంచుకొని పుట్టినట్టే ఉంటుంది. మరి అదే కదరా ప్రేమ అంటే, బంధం అంటే. కానీ నువ్వు ఏంద్రో వెరైటీగా మాట్లాడుతున్నావు. ప్రేమ అంటున్నావు, బంధం అంటున్నావు. ఇంతకుముందుకి ఇట్లా అనకపోయేటావు నువ్వు. అరే ఏజ్ పెరిగినా కొద్ది నేను పెరుగుతలేనారా. పెద్దగా అయితే ఇట్లాంటి మాటలే వస్తాయి. అంటే వెబ్ సిరీస్లు సినిమాలు బాగానే చూస్తానవా? గవి చూసి నా టైం అస్సలు వేస్ట్ చేసుకోను. మరి ఇంకదేంటో వేస్ట్ చేస్తున్నావురా టైము? ఇంత అప్డేట్ అయినావు. ఏమోరా, నీతోటి ఇట్లా కలిసి మాట్లాడక ఎన్ని రోజులు అవుతుందో. అందుకే వచ్చిన కదరా నేను. కాల్తీ మొన్న ఎప్పుడో ఫోన్ చేస్తే ఇప్పుడు వచ్చిండు. అది కూడా మా అక్కలకు రాఖీ కట్టడానికి. సిగ్గులేదారా నీకు? ఎట్లా చెప్తాను చూడు. పుస్తకాలు అవసరం ఉన్నప్పుడే ఫోన్ చేస్తాడు, పట్టప్పుడైతే ఒక్కనాడు ఫోన్ చేయడు. అరే ఏందిరా మామ గట్లా అంటావు? నువ్వు ఎప్పుడు చదువుతూనే ఉంటావు, పట్టప్పుడు ఫోన్ చేస్తే నేను డిస్టర్బ్ అవుతుందని నేను చెయ్యా. అబ్బా, ఇక అది నీకు అదొక సాకు దొరికింది కదరా. సాకిందిరా సాకు. ఏందిరా మామ గట్లా మాట్లాడతావు? మరి నేను చెప్పేది నిజమే కదా. ఎట్లుంది మిన్నుకి ఫీవర్? కొంచెం ఉందండి, బాగానే తగ్గింది. ఏంది మరి మిన్ను ఎప్పుడు మారుతుంది? వాళ్ళమ్మ గుర్తొచ్చినప్పుడల్లా ఇదేనా? ఏం చేద్దామండి మరి, కాలమే సమాధానం చెప్పాలి. రోజులు గడుస్తున్న కొద్దీ ఇంకెక్కువ చేస్తోంది పిచ్చి పిల్ల. మరి నువ్వు ఏం చూసుకుంటున్నావే? వాళ్ళ అమ్మని మార్పించేలాగా చూసుకుంటానని చెప్పినావు కదా. చెప్పినా అండి, దేనికైనా కొంచెం టైం పడుతుంది కదా. నేనే మర్చిపోలేకపోతున్నాను. పాపం అది చిన్నపిల్ల, వాళ్ళ అమ్మని ఎలా మర్చిపోతుంది చెప్పండి. మర్చిపోయేలా మనమే చేయాలి. 2 రోజులైతే దాని బర్త్డే కూడా. అవునా, 2 రోజులా? హ్మ్. వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలవమని చెప్పు, గ్రాండ్గా చేద్దాం బర్త్డే. ఏం గ్రాండ్గా చేస్తారండి, అది అసలే వాళ్ళ మమ్మీ పోయిన బాధలుంది. అసలు నేను సెలబ్రేటే చేసుకోనని చెప్పింది నాకు. అవునా, పోనీలే మరి 1 సంవత్సరం సెలబ్రేట్ చేసుకోకపోని. 1 సంవత్సరం కాదండి, అసలు బర్త్డేసే సెలబ్రేట్ చేసుకోదంట. మమ్మీ లేనిది నేను అసలు బర్త్డే సెలబ్రేట్ చేసుకోను అంటుంది. అయ్యో, మిన్నుని మార్చడం నీ వల్లే అవుతుంది. ఈరోజు దాంతో రాఖీ కట్టిద్దామంటే వీడు సురేష్ బెంగళూరులో ఉన్నాడు. అయ్యో అవును కదా, మరి ముందే తెలిస్తే నేను నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసేవాడిని. అవునా, నాకేం తెలుసు, అర్జెంటుగా వెళ్ళాడనుకున్నాను. ఏమంటుంది నీ కోడలి పిల్ల? వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టినాక వస్తుందా రాదా? ఏమోనండి, వచ్చే రాఖీ దాకా అక్కడనే ఉండమన్నా ఉంటుందామె. అలా అంటున్నావేంటి? అవును మరి, మీకేం తెలుసు దాని గురించి? అలాగే చేస్తుంది. మీరు ఇలా హింట్ ఇస్తే చాలు, అక్కడే ఉండిపోతుంది. నేను మరీను, మన కోసం రాకపోయినా సురేష్ కోసమైనా వస్తుందిగా. దానికి సురేష్ వద్దు, మనం వద్దు, ఎవ్వరద్దు. వాళ్ళ మా అమ్మ ఒక్కతుంటే చాలు. అవునా, అలా మమ్మీ కనీసం వాళ్ళ అయినా పట్టించుకుంటుందా అవే? ఎవరు? అనసూయ, మురళీనా? అంత సీన్ అస్సలకే లేదు. నాకు రాణి చెప్పింది, అసలు వాడు తింటున్నాడా, పంటున్నాడా, ఇంటికి వస్తున్నాడా, బయటికి వెళ్తున్నాడా, ఏ సంగతి పట్టించుకోదంట. వాడి ఇష్టం వచ్చినట్టు వాడు తిరుగుతూనే ఉంటాడంట. అవునా, ఇంట్లో ఉండడా? ఎప్పుడు చూడు బిజినెస్ బిజినెస్ అని బయటికి వెళ్తాడంట. అబ్బో, భలే తేడా ఫ్యామిలీలా ఉంది. మరే ఒక్కతేనా, ఇంకెంతమంది అయినా ఉన్నారా? నాకు తెలిసి ఒక్కతే. పాపం రాజుకి కూడా విషయం తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో. స్వప్న కూడా ఫీల్ అవుతుంది. దాని మొహం, అదెందుకు ఫీల్ అవుతుంది? అస్సలు ఫీల్ కాదు, అది బండరాయి. ఎవడు ఎటు అన్నా పోని, వాళ్ళ మమ్మీ మంచిగా ఉండాలి, అది మంచిగా ఉండాలి, అంతే. దానికి మనం అవసరం లేదు, తండ్రి అవసరం లేదు, అసలు ఎవ్వరు అవసరం లేదు. మేబీ కావచ్చు, వీళ్ళు అట్టుండేసరికి అతను అక్కడికి వెళ్ళాడేమో.
ఏమైనా అంటే మీ మగవాళ్ళకే సపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు చెడిపోతున్నారంటే కారణం ఆడవాళ్ళనే చూపించండి. నేను అలా అనట్లేదే, ఏదో క్యాజువల్గా చెప్తున్నాను. ఒక్క ఫోన్ కూడా చేయదు చూడు స్వప్న. ఏంటి, వెళ్ళినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదా? లేదంటే దిగినాక నేనే కాల్ చేశాను చేరుకున్నావా లేదా అని. కథం అంతే. ఏమో మరి, నీ ప్రేమలో ఏమన్నా లోపం ఉంది కావచ్చు. కరెక్ట్ ప్రేమ చూపిస్తలేవా కోడలి పైన? ఎందుకు అట్లా చేస్తుంది? ఇక మీరు మరీను నాకన్నా మంచిగా ఎవరు చూసుకుంటారండి? ఇంటి నిండా పని మనుషులు, ఏదైనా పని చేస్తుందా? ఇటున్న పుల్ల అటు కూడా పెట్టది. ఈవినింగ్ వచ్చేసరికి పేపర్లు అవి ఇవి చెల్లా చెదురుగా పడేసి ఉంటాయి. అరే కనీసం ఇల్లన్నా నీట్గా పెట్టుకోవాలి కదా, ఇల్లు కూడా నీట్గా పెట్టుకోదు. పోనీ లేవే, విడిచిపెట్టు. చిన్నపిల్ల కదా, మెల్లగా నేర్చుకుంటుందిలే. చిన్నపిల్ల ఎంత అండి? 15 ఏళ్ళుంటాయా 20 ఏళ్ళుంటాయా? నీ కోడలు గారికి 28 ఏళ్ళు. 28 ఏళ్ళు వచ్చినా ఇంకా అకల్దంత రానట్టుంది. ఇంకా జ్ఞానోదయం కాలేదు. రాని రాని చెప్తాను సంగతి. ఈ పోరగాన్లు నన్ను విడిచిపెట్టి ఏడుకోబోయినరు. ఇక రారు. నేను కూడా అత్త తినేదాకా ఆగుండ్రా అంటే ఆగరు. షూపింగ్ అని ఉరికిండ్రు. ఎంతసేపు చూడాలి ఇలా కోసం? ఇక్కడ కూర్చుందాం. అక్క ఆగో పోర్పల్లిగా, గీడికి ఎప్పుడు వచ్చినావురా? దుబాయ్ నుంచి ఎప్పుడు వచ్చినావు? నేను వచ్చి వారం అవుతుంది అక్క. మళ్ళీ ఎప్పుడు పోతాను? ఇక నేను పోతానో పోనో డౌట్ ఉన్నదే అక్క. ఆనే రాఖీ కట్టవానే? ఏంద్రా మొద్దు పోరడా, ఇప్పుడు వచ్చి రాఖీ కట్టమని పడుతుంది. పొద్దుగాల నుంచి రావద్దా ఇంటికి? వారం అవుతుంది అంటాను వచ్చి. నీకు గుర్తుకు రాలే నేను? దానికి ఏమున్నదక్క, ఇక్కడ షాప్లో పోయి కొనుక్కొస్తా. ఇప్పుడు కట్టు రాఖీ. మరి ఏం కట్నం పెడతావు నాకు రాఖీ కడితే? దుబాయ్కి పోయి బాగానే సంపాదించుకొచ్చినావు కదా. ఏం సంపాదించుడు అక్క, ఆడ సంపాదించుడు సంవత్సరాల తరబడి ఉండు, గిడికచ్చుడు నెల రోజులలో హాంఫాటి వేసుడు. అయ్యో నీ బతుకు పాడవాడా, గాడికి పోయి గంట కష్టపడి గిడికచ్చి పైసలు ఆంఫాటానుడేంద్రా? ఇంత పొదుపు వేసుకోవాలి. జాగాలు భూములు ఏమన్నా కొన్నావా లేదా? జాగాలు లేవు, భూములు లేవు, ఏం లేవు. ఓరిపోడా, పైసలన్నీ ఏం చేసినవరా వచ్చినాయన్ని? ఏ దోస్తులు మస్తు మంది ఉన్నారు అక్క నాకు. అయితేంది? వాళ్ళు మోసం చేసిండ్రు. పైసలు లక్షలు పట్టుకపోయినరు. మోసం చేసిండ్రు, ఇప్పుడు ఇత్తలేరు. మోసం చేస్తేంద్రా? ఇవాళ రేపు పోలీసులు నిమిషాల్లో పట్టుకుంటారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినావా లేదా? మా ఇచ్చిన ఓ నెలల సంధి తిరుగుతా అన్న పోలీస్ స్టేషన్కు. ఎవడు పట్టించుకుంటాడు, ఏం చేస్తాడు? అయ్యో గట్ల అయినేమరా, నాకన్నీ ఇవ్వకపోతే ఇక పైసలు నేను మంచిగా దాచిపెడదు. నీకిత్తి ఇంకేమన్నా ఉన్నదక్క? చీరలు, చెంపసారలు, గాజులు ఇవన్నీ కొందువు. మరి ఇంటికి పోదాంపా. పోదాం. గీడి దాకా వచ్చి ఇంటికి రాకుండా ఉంటానా? మళ్ళీ ఎప్పుడు పోతాను మరి దుబాయ్కి? ఇక నేను దుబాయ్కు అనేం పోను. నువ్వు ఉన్నావు కదా అక్క, నీ దగ్గరనే ఉండి సేవలు చేసుకుంటా. నేను నీకు ముందే చెప్పిన, బావతోటి కలిసి ఆ ఒకటి వేసుకోరా, మంచిగా ఉంటుంది బిజినెస్ అని చెప్పిన. చదువుకోకనే పోతే పోరనివి, చదువు రాకపోతే ఇక నీకు గడ ఉద్యోగాలు ఏ నుంచి వస్తాయి? ఏదో ఒక పని పెట్టి అక్క బావతోటి మీ ఇంట్లోనే ఉంటా మంచిగా. పెళ్ళి చేసుకోవారా? ఇక గీ ఏజ్లో పిల్లని వాళ్ళు ఇస్తారు. నా బొర్ర, నా అవతారం నేను. ఎవరో ఒకరు గంటకు దాకా బొంత నువ్వు చూస్తాం తీ. ఇక నువ్వు చూస్తే నేను మా వేసుకుంటా తీ. చూడు నువ్వు గీడ కూర్చున్నావేందా అయినా? ఏమో పోరగాన్లు మేమందరం కలిసి బయట తినడానికి వచ్చినాం రా. అది ఇంకా తిండొడతలేదని వాళ్ళు షాపింగ్ పోతా ఉండో మమ్మీ అని చెప్పిండ్రు. అయ్యా నువ్వు మరి గాడుండాక గీడికి ఎందుకు వచ్చినావక్క? వాళ్ళు ఎత్తుక ఇక్క వచ్చిండ్రు కావచ్చు. నేను అలా చెప్పినరా ఇంక చెట్టు కింద కూర్చుంటా అని. లేకపోతే ఇక షాపులల్లో అంతేట పాడవుతుంది నాకు, ఊపిరి ఆడది. ఇక హోటళ్ళల్లో కూడా ఏసీ పెడతాండి ఇవాళ రేపు. బిర్యానీ అయితే చల్లగా అయిపాడేమో నింది ఏసీకి. మరి ఏడున్నారు వాళ్ళు? ఇద్దరు వచ్చిండ్రా? అల్లుడు కోడలు ఇద్దరు? ఇద్దరున్నారా?
ఇక అది ఈవెన్కి రాఖీ కట్టడానికని వచ్చింది. ఇక బయట తినిపిస్తా పాండి అన్నాడు కొడుకు. రాని మంచిగుందా రాని? దానికి ఏంది, గుండు గుండు బండ బండ మంచిగా ఉన్నది. అయ్యో, నీ కోడలికి నువ్వే దిష్టి కొడతా అన్నట్టున్నావు కదా నీ అక్క. దాని ముఖానికి జిట్టు కొడతారు. ఇంకా ఇంటికి వా, మంచిగా ముచ్చట పెట్టుకుందాం. మరి రాంగా అల్లుడు నాకేమన్నా పార్సల్ పట్టుకొస్తారా పట్టుకురాడా? ఏం పార్సల్ రా, నీ పార్సల్ పాడగాను. సరే తీ, ఫోన్ చేపిస్తా, నీకేం కావాలో చెప్పావు. పాప ఇంటికి పోదాంపా, ఆయనకి ఫోన్ చేసి చెప్పుదాం. మరి ఇంటికి పోతే నాకు రాఖీ కడతావా లేదా? మాగాడతా తీ పారా పా, నువ్వేం పెడతావో చూస్తా అట్లనే. అగో మళ్ళా నువ్వేం పెడతావా అని అడుగుతావు. నా దగ్గర ఏం లేదక్క, ఇగో ముందట పొట్ట తప్ప. మంచిగా పెంచుతాను పొట్ట, అక్కకి ఏమైనా పెడదామంటే చేతులు రావు నీకు. మళ్ళీ ఎప్పుడన్నా పెడతీ, పొట్టు పొట్టు పెడతా నీకు. పెద్ద పట్టు చీర నగలు అన్నీ వేయించుతా. పోనీ డాంబికాలు పాడగాను. ఇంతకుముందు గట్ల చెప్తే నేను నిజంగానే వేయించుతాడు కొంటాడు అనుకున్నా. అన్ని డాంబికాలైనా నీ. అయ్యా అక్క, నీకు తెలియదు, అట్లా డాంబికాలు మాట్లాడితేనే బతుకుతాండ్రు ఇవాళ రేపు సమాజంలో. మరి మేము అందరం బతికే ఉంటాం కదరా, డాంబికాలు ఏం మాట్లాడినాం రా. ఇక మీ సంగతి వేరేది. పోదాంపా ఇక. అల్లునికి అయితే పార్సల్ తెమ్మని చెప్పు రాంగా. ఏ టైం అవుతుంది అల్లుడు వచ్చరికి? ఏమో ఇక వాళ్ళు వచ్చరికి ఎంతసేపు అవుతుందో ఏమో. మనమైతే పోదాంపా. ఎట్లున్నది దోస్తులు మన వీడియో? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. నువ్వు చెప్పవేమిరా పోరాడా. సాయంత్రం 6కి రోజు ఇంకొక జోక్ వీడియో పెడుతున్నాను దోస్తులు, చూసి ఎంజాయ్ చేయండి దాన్ని కూడా. హైపు కొట్టుమాను, నీ తెలివి పాడుగాను. సరే ఇక మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.